everybody, welcome to my channel AB Chandana. సో ఈరోజు సింపుల్ మేకప్ చేసుకోవడం ఎలా అని చూపిస్తున్నాను. డిస్క్లైమర్ ఏంటంటే ఐఎమ్ నాట్ అ మేకప్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ అ బ్యూటీషియన్ అండ్ జనరల్ కామన్ పర్సన్లో నేను ఒకదాన్ని. సో అప్పుడప్పుడు ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీస్ కానీ వెళ్తున్నప్పుడు ఒక సింపుల్ మేకప్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తా. నాకేం వర్కౌట్ అయిందో అనేది చూపిస్తాను. సో లెట్స్ బిగిన్. నా స్కిన్ టోన్కి తగ్గట్టు ఏమేమి ప్రోడక్ట్స్ సెట్ అయిపోయినాయో అని చూపిస్తాను, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఫస్ట్ చూపిస్తా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తా. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మేకప్కి మనం ఏమేమి ఎక్కువగా వాడతామో అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది యుఎస్ నుంచి నా ఫ్రెండ్ తెప్పించింది అనమాట. ఈ లిప్స్టిక్స్, ఫౌండేషన్, ఐ షాడోస్, బ్లష్ మెటీరియల్, బ్రషెస్ అండ్ ఐబ్రో చేసుకోవడానికి ఐబ్రో పెన్సిల్, లిప్ లైనర్ అండ్ లిప్ గ్లాస్, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇది గో టు ప్రోడక్ట్ అని చెప్తాను నేను. దిస్ ఈజ్ వన్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ గోనా యూస్ అండ్ దీస్ ఆర్ ఆల్ లాట్ మెనీ ఐటమ్స్. సో ఇందులో బ్రషెస్, ఐ లైనర్, మస్కారా, సన్ స్క్రీన్, ఫౌండేషన్. సో ఇది ఒక చిన్న కిట్ ఉంది నా దగ్గర ఇప్పుడు. సో ఇది డైసన్ ప్రోడక్ట్, అంటే మనకి బాక్స్ చాలా పెద్దది వస్తుంది. సో కరెక్ట్గా అన్ని డైసన్ ప్రోడక్ట్స్ అన్నీ ఫిట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక బ్యాగ్ ఆర్డర్ చేసుకొని పెట్టేసుకోండి. సో దట్ ఇందులో మనకి అన్ని టైప్స్ ఆఫ్ కోమ్స్ ఉంటాయి అండ్ దీంతో రోల్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ బ్లో డ్రై చేసుకోవచ్చు, అన్ని టైప్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. నా హెయిర్ అసలు కర్లీ కాదు, సిల్కీ కాదు, ఎక్కడో మధ్యలో కాంబినేషన్ టైప్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు హెడ్ బాత్ చేసిన రోజు గుబురుగా కర్లీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఆయిలీ అయిపోతుంది. అమ్మా, ఈ హెయిర్ ఎట్లుంటుందో అస్సలు చెప్పలేము. ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది వాడతా, ఎందుకంటే ఒకవేళ వాడిన తర్వాత మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటేనే వాడతా, లేకపోతే ఈ హెయిర్తో ఇట్స్ ఓకే. సో లెట్స్ స్టార్ట్ మై మేకప్ నౌ. సో ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ గోనా యూజ్ ఇస్ దిస్ ఫెయిర్ అండ్ స్టార్ సన్ స్క్రీన్. ఇది యాక్చువల్లీ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆ ఎండలకి తట్టుకోలేకపోయింది స్కిన్ స్టార్టింగ్లో. సో వెంటనే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే షీ సజెస్టెడ్ మీ దిస్ ఫెయిర్ ఇన్స్టా SPF 30 ఇన్స్టెంట్ స్కిన్ లైట్నింగ్ విత్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది మనకి సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది అండ్ ఆల్సో కొంచెం టింట్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇది పెట్టుకుంటే మాయిశ్చరైజర్ పెట్టుకొని అవసరం లేదు అని చెప్పిందనమాట డర్మటాలజిస్ట్. సో అందుకని నేను ఫస్ట్ లేయరింగ్ దీంతో చేస్తున్నాను, వెరీ మినిమల్ అమౌంట్. సో దిస్ ఈజ్ మై గో టు ప్రోడక్ట్ అండ్ నాకు చాలా మంచిగా పనిచేసింది. చెన్నైలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఎండలో హ్యూమిడిటీ చాలా ఉంటుంది అక్కడ. ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా వర్క్ చేసింది అనమాట. మంచిగా బ్లెండ్ అయిపోయేలాగా చేసుకోవాలన్నమాట. యూ కెన్ ఈవెన్ యూజ్ లైక్ మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఇట్స్ ఫైన్, అంటే మీ స్కిన్ టోన్ తగ్గట్టు. అండ్ నా స్కిన్ టోన్కి ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ లేయర్ ఇస్ డన్. సెకండ్ లేయర్ నేను ఫౌండేషన్ పెట్టేసుకుంటున్నాను డైరెక్ట్గా, ఇంకే లేయరింగ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మినిమల్గా ఉండాలి అండ్ ఆల్సో లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. సో దట్స్ మై గోల్. ఏ ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా మంచిగా ఉండాలి, మరీ మేకప్ వేసుకున్నట్టు కనిపించొద్దు, నార్మల్గా కనిపించాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ మేకప్ ఫర్ ఎవర్ HD స్కిన్. సో ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ఇన్స్టెంట్గా మనకి ఆ గ్లో అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా చాలా మినిమల్ అమౌంట్లో ఇంతే తీసుకుంటున్నాను. బ్లెండింగ్ ఈజీ అనిపిస్తుంది నాకు హ్యాండ్స్తోనే, సో నేను బ్రష్ వాడట్లేదు. ఫేస్కి మేకప్ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా డూ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ నెక్ పార్ట్ కూడా, అంటే విజిబుల్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీకు
మొత్తం దానికి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడే అప్లై చేసుకోవాలి అని అంటే బై ద టైమ్ వి కంప్లీట్ ఆ మేకప్ కొంచెం అది సెటిల్ అయిపోతుంది. సో దట్స్ వై ఫస్ట్ డే లిప్ బామ్ అప్లై చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. సో ఐబ్రోస్కి నేను స్విస్ బ్యూటీ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఐబ్రో పౌడర్ తోటే చాలా బాగా వస్తుంది అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నా. నా కంఫర్ట్ ప్రకారం ఐ విల్ ప్రిఫర్ పెన్సిల్, బట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మెల్లిగా. సో ఇక్కడ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను నేను ఐబ్రో పెన్సిల్ని. అండ్ ఎక్కడైతే మనకి ఐబ్రోస్కి గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా ఫిల్ చేసేసుకోవాలి. సో డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కదా. బేసిక్గా అయితే ఇలాంటి లుక్స్ ఏదైనా ఫంక్షన్ ఉంటేనే ఐ విల్ ప్రిఫర్, అదర్వైజ్ ఒక ఫెయిర్ ఇన్స్టా పెట్టుకుంటే డన్, చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ. ఎస్పెషల్లీ నాకేంటంటే ఐఎమ్ వెరీ మచ్ యూజ్డ్ టు దిస్ రోజ్ వాటర్. సో ఇట్లాంటి ఒక బాటిల్లో నేను ఫిల్ చేసుకొని రోజ్ వాటర్ వేసుకుంటే నాకు కొంచెం హైడ్రేటింగ్గా అనిపిస్తుంది, కొంచెం మేకప్ సెటిల్ అయినట్టు అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఓవరాల్లీ. సో రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటా. సో బేసిక్గా ఇది రికమెండ్ చేస్తారో మేకప్ ఆర్టిస్ట్ చేయరో ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఫర్ ఐస్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ కిట్ విత్ మీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐలైనర్. నేను లాక్మీ ఐలైనర్ తీసుకున్నాను అనమాట. సో లాక్మీ ఐకానిక్. సో ఐలైనర్ ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్స్ ఉంటేనే పెట్టుకుంటా, కానీ ఇప్పుడు ఫంక్షన్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫర్ యూట్యూబ్ బ్లాగ్ కూర్చొని ఇదంతా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంత నిమ్మలంగా కూర్చొని చేసే అంత ఓపిక ఉండదు. ఐలైనర్ పెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్ తెలుసా. మళ్ళీ ఒక ఐకి వచ్చిన తర్వాత ఇంకో ఐకి పెట్టుకోవడం అనేది ఇంకా పెద్ద టాస్క్. వావ్, ఐలైనర్ ఇస్ డన్ నౌ. కొంచెం ఐస్ ఇట్లా ఓపెన్ చేయకుండా ఉండాలి, దట్స్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మీ. ఎందుకంటే నా ముఖంలో 100 ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి ఒక్క నిమిషంకి. సో ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఇట్లా పైకి అనకుండా ఉండడం కొంచెం టాస్కే నాకు. నెక్స్ట్ ఈజ్ మస్కారా. ఐఎమ్ జస్ట్ యూజింగ్ డాజ్లర్ మస్కారా. ఈ బాక్స్ యూజ్ చేసే టైం వచ్చింది. సో కాంపాక్ట్ వేసుకోవాలి ఇప్పుడు. ఈ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఆన్ మై స్కిన్. ఐ షాడోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఐలైనర్ పెట్టుకోవాలి, కానీ నేను పొరపాట్లో అది ఫస్ట్ డే పెట్టేసుకున్నాను అనమాట. సో దీంట్లో నేను ఈ గోల్డ్ షిమ్మర్ది యూజ్ చేస్తున్నాను ఐ షాడోస్కి. యూజింగ్ దిస్ బ్రష్ to blend it. This is also done. Next important thing ఏంటంటే లిప్స్టిక్. సో లిప్స్టిక్లో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ చాయిస్ అనమాట. మీరు వేసుకునే అటైర్ బట్టి అండ్ ఫంక్షన్ బట్టి, లైటింగ్ బట్టి అది అట్లా డిసైడ్ చేసుకోవాలి. నేను షుగర్ వాళ్ళది స్కార్లెట్ లెటర్ 18, ద నెంబర్ ఈజ్ 18, ఇది యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఐ ప్రిఫర్ మిక్సింగ్ 2 లిప్స్టిక్స్ అనమాట. సో ఇది ELF బ్రాండ్ది, దిస్ ఇస్ ఫ్రమ్ US. సో ELF బ్రాండ్లో కొంచెం మెరూనిష్ ఈ టింట్లో ఉందన్నమాట. నేను మళ్ళీ దీనిపైన బ్లెండ్ చేస్తాను. నెక్స్ట్ బ్లష్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట. హైలైటర్స్ నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో అక్కడ హైలైటర్స్ని వాడాలన్నమాట. సో కొంచెం టింట్ తీసుకొని కొంచెం స్మైల్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మేకప్ సెటిల్ అవ్వడానికి ఒక స్ప్రే చేసుకోవచ్చు మీరు. ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ విచ్ విల్ హెల్ప్ యూ ఆర్ మేకప్ టు గెట్ సెటిల్డ్. నేను రోజ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మొత్తం మేకప్ అయిపోయింది ఇప్పుడు. సో లెట్ మీ జస్ట్ స్ప్రే వాటర్.
సో రోజ్ వాటర్ ఏం చేస్తుందంటే కొంచెం సేపు తర్వాత ఇది సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయిన తర్వాత మనకి చాలా మంచి లుక్ వస్తుంది. సో లెట్స్ డూ మై హెయిర్ నౌ. హెయిర్ ఇట్లా ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. బ్లో డ్రై లుక్ వస్తుంది. సో నేను మరీ స్ట్రైట్ చేసుకోవాలనుకోవట్లేదు, జస్ట్ ఫ్రిజీనెస్ పోయి కొంచెం సిల్కీగా కనిపించడానికి ట్రై చేస్తున్నాను. సో నౌ డెఫినెట్గా యూ కెన్ సీ ద డిఫరెన్స్ కదా. జస్ట్ మనం నార్మల్ కోమ్ చేసుకున్నట్టే దాంతో కోమ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. బట్ యూ కెన్ క్రియేట్ సెవరల్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ విత్ డైసన్. సో ఇంకొంచెం సేపు అయితే ఇంకా మంచిగా సెటిల్ అయిపోతుంది హెయిర్. దిస్ ఈజ్ ద సింపుల్ మేకప్ లుక్ వేర్ everybody can try it out. నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, ఐఎమ్ నాట్ ఎ మేకప్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ బ్యూటిషియన్. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, సో ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి. సో అప్పుడు నేను ఎలా రెడీ అవుతానో చూపిస్తున్నాను, సో దట్ అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ ఆల్ ది ప్రొడక్ట్స్ నేను మెన్షన్ చేసినాను, ఏ కంపెనీ నుంచి అని చెప్పి మెన్షన్ చేసినాను. సో నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ హ్యావ్ loved this video and helpful avutadi ani anukuntunnanu. And if you like this video, please do like, share, comment and subscribe to my channel AB Chandana. Signing off for today, yours Chandana. Bye bye.